వెల్కమ్ ఆల్. ప్రీవియస్‌గా మనం జావాస్క్రిప్ట్ సిరీస్ అన్నీ చూసాం కదా! సో, బేసిక్స్ నుంచి అన్నీ చెప్పుకుంటూ వచ్చాను. లైక్ అరేస్, ఫంక్షన్స్, కండిషన్స్, కంట్రోలర్స్, ఆబ్జెక్ట్స్ అన్నిటి గురించి నేను కవర్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ప్రతి వీడియోకి ఒక ఎగ్జాంపుల్ చూపించుకుంటూ వచ్చా ఎండ్ ఆఫ్ ది వీడియోలో. సో, ఎవరైనా చూడకపోయి ఉంటే జావాస్క్రిప్ట్ ప్లేలిస్ట్ ఉంటది. దాంట్లోకెళ్ళి చూడండి. ఇప్పుడేంటంటే ఈవెంట్ లిజనర్స్ అంటే ఇప్పుడు డామ్ మీద డిస్కస్ చేసుకున్నాం కదా! ప్రీవియస్ వీడియోలో జావాస్క్రిప్ట్ డామ్ టాపిక్ మీద. సో, దాని మీద ప్రాక్టికల్‌గా టు డూ లిస్ట్ యాప్‌ని టు డూ లిస్ట్ అంటే మీరు నెట్‌లో అన్నీ దొరికేస్తాయి. బట్ మనం ఇక్కడ కాన్సంట్రేట్ చేసేదేంటి? ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇప్పుడు మీకే ఒకళ్ళు ఇస్తారు ఎగ్జామ్‌లో. ఎలా సాల్వ్ చేయాలి? లేదా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తారు. టు డూ లిస్ట్ యాప్‌ని క్రియేట్ చేయండి. నువ్వు ఆల్రెడీ యూట్యూబ్ వీడియోలో చూసుంటే ఓకే. ఎక్కడో ఒక సెట్ ఆ కోడింగ్ గుర్తుకుంటే చేసుకోవచ్చు. అది కాకుండా వేరేది ఇస్తే ఎలా చేస్తారు? సో, ఇక్కడేంటి మనం ప్రాబ్లమ్ సాల్వింగ్. సో, ఫస్ట్ మనకి ఏది ఇచ్చినా మనకంటూ మనం ఎలా డెవలప్ చేయాలి? దాన్ని ఒక షేప్‌కి ఎలా తీసుకురావాలి? అండ్ ఫంక్షనింగ్ పార్ట్‌ని ఎలా యాడ్ చేయాలి? యూజింగ్ జావాస్క్రిప్ట్. ఇది చూద్దాం. సో, దానికోసం ఎగ్జాంపుల్‌గా నేను టు డూ లిస్ట్ యాప్ తీసుకున్నా. సో, ఇంకా మరిన్ని ఎగ్జాంపుల్స్ కూడా వస్తాయి. వెబ్‌సైట్స్‌లో మనం కవర్ చేసే స్లైడర్స్ ఆర్ ఫిల్టర్. నెక్స్ట్ పోర్ట్‌ఫోలియో యాప్ కూడా ఉంది కదా! మనది ఫుల్ స్టాక్ వెబ్ సిరీస్‌లో. దాంట్లో కూడా ఇంప్లిమెంట్ చేద్దాం జావాస్క్రిప్ట్‌ని. 3 పార్ట్స్ దగ్గర ఇంప్లిమెంట్ చేద్దాం. అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. లెట్స్ ఫస్ట్ టు డూ లిస్ట్ యాప్‌ని డిజైన్ చేసుకుందాం. ఫస్ట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ పార్ట్‌ని డిజైన్ చేసుకుందాం. సో, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ పార్ట్‌కి ఫాస్ట్‌గా వెళ్ళిపోతాను. జావాస్క్రిప్ట్ పార్ట్ మీకు స్లోగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ పార్ట్ కవర్ చేసుకుందాం. ఫస్ట్‌గా ఒక కంటైనర్ తీసుకున్నాను. దాంట్లో టైటిల్ పెట్టుకోవాలి కదా! సో, హెచ్2 అని టైటిల్ పెట్టుకొని టు డూ లిస్ట్ యాప్ ఇలా పెట్టాను. అండ్ ఎక్కడేంటి ఒక ఇన్పుట్‌ని ఇస్తే తీసుకోవాలి. అది యాడ్ అవ్వాలి. అంటే వర్క్ లిస్ట్. ఇప్పుడు మీరు కంపెనీకి వెళ్తే మీకు సర్టెన్ వర్క్స్ ఇస్తారు కదా! అవన్నీ ఒక లిస్ట్‌లో రాసుకోవడం. సో, మనకి ఇక్కడ ఒక ఇన్పుట్ ఫీల్డ్ కావాలి. దానికి నేను ఒక సెక్షన్ కింద తీసుకుంటున్నాను. లైక్ ఏంటంటే దానికి క్రియేట్ లిస్ట్ ఇలా ఒకటి తీసుకున్నాను. దాంట్లో ఇన్పుట్ ఇస్తాను. ఇన్పుట్ టెక్స్ట్. దీనికి కూడా ఒక ఐడి ఇద్దాం. ఏమిద్దాం? లిస్ట్ క్రియేట్. నెక్స్ట్ ఒక బటన్ యాడ్ చేయాలి కదా! క్రియేట్ బీటీఎన్ అని క్రియేట్ చేశాను. ఓపెన్ టెక్స్ట్ యాడ్ అని పెడతాం. టాస్క్ యాడ్ చేయడానికి. నెక్స్ట్ కింద వచ్చేసరికి మనకి ఏంటంటే ఇప్పుడు ఈ క్రియేట్ చేసే లిస్ట్ అంతా కింద యాడ్ అవ్వాలి. దానికి యూఎల్ లిస్ట్ ఒకటి క్రియేట్ చేద్దాం. దీనికి ఒక క్లాస్ ఇస్తాను. లిస్ట్ ఐటమ్స్ అని. ఇలా 2 వర్క్ లిస్ట్స్ యాడ్ చేశాను నేను. సో, ఇప్పుడు ఇది ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. సో, ఈ విధంగా మనకు వచ్చింది. ఓకేనా? టు డూ లిస్ట్ యాప్. ఇక్కడ మనం ఏదైతే ఎంటర్ చేస్తామో అది యాడ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ కింద యాడ్ అయిపోవాలి. అది టు డూ లిస్ట్ ఫంక్షనింగ్. సో, ఫస్ట్ హెచ్టీఎంఎల్ క్రియేట్ చేసుకున్నాక ఇప్పుడు సిఎస్ఎస్కి వెళ్దాం. ఫస్ట్ కంటైనర్ని సెంటర్కి తీసుకురావాలి కదా! సో, దానికి నేనేంటంటే ఫస్ట్ బాడీకి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేద్దాం. బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్
లైట్ గ్రే తీసుకున్నాను అండ్ ప్యాడింగ్ మార్జిన్ 0 పెట్టేద్దాం. డిఫాల్ట్ ప్యాడింగ్ మార్జిన్ ఉంటుంది కదా, అవి 0 పెట్టేసుకోండి. నెక్స్ట్ కంటైనర్
ఇప్పుడు ఇంకా ఓకే కదా. సో ఇప్పుడు దీనికి మీరు ఫంక్షనాలిటీ పార్ట్ రాయాలి. జావా స్క్రిప్ట్ అంటే ఇక్కడ ఎంటర్ చేస్తే యాడ్ క్లిక్ చేయగానే ఇక్కడ ఎంటర్ అయిపోవాలి. అండ్ దీన్ని చెక్ చేస్తే ఇలా చెక్ మార్క్ రావాలి, లైన్ త్రూ అయిపోవాలి. అండ్ ఇది క్లిక్ చేస్తే ఇంటూ మార్క్ ఇది డిలీట్ అయిపోవాలి. అండ్ రీఫ్రెష్ చేసిన మనకి ఇది అలా సేవ్ చేసి ఉండాలి. సో ఇది మనం చేయాల్సిన ఫంక్షనింగ్ పార్ట్ ఇన్ టు డూ లిస్ట్. ఓకే, సో క్రియేట్ చేసుకుందాం. సో ఫస్ట్ జావా స్క్రిప్ట్ ఇచ్చేయండి. ఇక్కడ కింద జావా స్క్రిప్ట్కి స్క్రిప్ట్ అని తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఏంటి, మనం వేరియబుల్స్ని కాల్ చేసుకోవాలి కదా, ఇన్పుట్ ఎక్కడెక్కడి నుంచి రావాలని. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏం కావాలి, డిస్ప్లేకి ఈ లిస్ట్ ఐటమ్స్ కావాలి. సో నేను అక్కడ ఏం చేస్తున్నానంటే లెట్ ఆల్ లిస్ట్, అంత లిస్ట్ని కాల్ చేసుకుంటాం. ఇది డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆల్ dot list items. Next, let input value call చేసుకోవాలి. సో దానికేంటి create list వచ్చేసరికి document dot get element by id. మీరు క్వెరీ సెలెక్టర్ కూడా తీసుకోవచ్చు, బట్ అన్నీ కవర్ అవ్వాలని నేను ఇలా డిఫరెంట్గా తీసుకుంటాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అన్నీ కవర్ అవ్వాలని. నెక్స్ట్ ఏంటి, ఇన్పుట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఈ బటన్ యాడ్ చేసినప్పుడు ఆ బటన్ ఫంక్షన్ కూడా రావాలి కదా. సో దానికి ఏంటంటే క్రియేట్ btn document dot get element by id ఏంటిది create btn. ఒకసారి ఇవి కన్సోల్లో చూసుకుందాం, ఇవి మనకు కాల్ అవుతున్నాయా లేదా అని. రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ చేయండి. సో ఈ విధంగా ఉంది కదా. మనం కన్సోల్లోకి వెళ్ళి ఇక్కడ ఏమేమి ఇచ్చుకున్నాం, ఆల్ లిస్ట్ క్లిక్ చేయండి. ఏమొచ్చింది, లిస్ట్ ఐటమ్స్ వచ్చింది. యూఎల్లో ఇలా లిస్ట్ ఐటమ్స్ యూఎల్ ఎలిమెంట్ వచ్చింది ఇలా. నెక్స్ట్ క్రియేట్ లిస్ట్ దీన్ని కాల్ చేసి ఏమొచ్చింది, ఇన్పుట్ ఎలిమెంట్ వచ్చింది. అలానే క్రియేట్ btn బటన్ వచ్చింది కదా, ఇన్పుట్ బటన్. సో ఈ మూడు వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక లిస్ట్ క్రియేట్ అవ్వాలి. బటన్ క్లిక్ చేసినప్పుడు దీంట్లో ఎంటర్ చేసాం కదా, సపోజ్ మనం ఏదో ఒకటి ఎంటర్ చేసాం, అదేమవ్వాలి, ఒక లిస్ట్ క్రియేట్ అయ్యి యూఎల్ ఎలిమెంట్లో యాడ్ అవ్వాలి. అండ్ దానికి ఆ లిస్ట్కి ముందు ఈ చెక్ బాక్స్ అన్చెక్ బాక్స్ది అండ్ ఈ ఇంటూ డిలీట్ బటన్ ఉంది కదా, ఇది ఒకటి, ఈ రెండు యాడ్ అవ్వాలి. సో అది చూద్దాం. సో ప్రీవియస్గా మనం ఈవెంట్ లిజనర్స్ చెప్పుకున్నాం కదా, అలానే ఇప్పుడు క్రియేట్
create btn dot add event listener క్లిక్ చేసినప్పుడు మనకి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఇన్పుట్ లేకపోతే ఇన్పుట్ యాడ్ చేయమని అడగాలి కదా. సో దానికి ఏంటంటే ఇఫ్ నాకు ఆల్ అది క్రియేట్ లిస్ట్ ఉంది కదా. సో ఇక్కడ ఉంది కదా, ఇది ఇన్పుట్ ఏది తీసుకుంటుంది, ఇదే కదా. యా, క్రియేట్ లిస్ట్ దాంట్లో ఇన్పుట్ నేను కాల్ చేసుకోవాలి. సో క్రియేట్ లిస్ట్ డాట్ వాల్యూ ఈక్వల్ టు ఎంటీ అంగో మనకి ఒక అలర్ట్ రావాలి. ఏంటి? ఎంటర్ ది వర్క్ టాస్క్. టుడే వర్క్ టాస్క్. ఎంటర్ టుడే వర్క్ టాస్క్ అని మనకి పాపప్ రావాలి. అలర్ట్ అనమాట ఒకటి రావాలి. లేదంటారా ఎల్స్ అలర్ట్ ఆ మెసేజ్ని డిస్ప్లే చేయాలి. ఆగండి, తీసేసి ఇక్కడ లెట్ ఒక లిస్ట్ అని తీసుకుందాం. క్రియేట్ చేసిన లిస్టేగా లిస్ట్ ఈక్వల్ టు ఇక్కడ లిస్ట్ ఏం తీసుకున్నాం, క్రియేట్ డాట్ వాల్యూవే కదా. సో ఫస్ట్ క్రియేట్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలి. ఎలా ఎలిమెంట్ని? డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. క్రియేట్ ఎలిమెంట్ ఏంటి? ఎలా? ఫస్ట్ క్రియేట్ ఎలిమెంట్ చేశాను లిస్ట్. దాంట్లో ఏం చేస్తున్నాను, ఇన్నర్ టెక్స్ట్ ఏం యాడ్ చేస్తున్నా, ఇన్పుట్ ఒక వాల్యూ. ఇన్పుట్ వాల్యూ ఎక్కడ ఉంది మనకి? ఈ క్రియేట్ లిస్ట్లో ఉన్నాయి కదా. క్రియేట్ లిస్ట్ డాట్ వాల్యూ దాన్ని యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఇదేం అవ్వాలి, అపెండ్ అవ్వాలి. దేంట్లోకి అవ్వాలి? ఈ యువెల్ ఎలిమెంట్ ఉందిగా, మీకు క్లియర్గా ఉండడానికి ఇది యువెల్, ఇది ఇన్పుట్, ఇది బటన్ btn. C3 మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా. చూపి నేను ఏంటంటే ఇది ఈ యువెల్ ఎలిమెంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో అక్కడ ఏం కాల్ చేసుకుందాం, ఆల్ లిస్ట్ డాట్ అపెండ్ చైల్డ్. ఆల్ లిస్ట్ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ దేనికి? లిస్ట్. ఈ లిస్ట్ అనేది దీని లోపలికి వెళ్ళాలి. అండ్ దీనికి ఇక్కడ మనం ఒక క్లాస్ ఐటమ్ కూడా ఇచ్చుకున్నాం కదా. క్లాస్ ఐటమ్ చెక్ చేసినప్పుడు ఇద్దాం, అది ఇప్పుడు కాదు. సో ఫస్ట్ ఇది అవుతుందా లేదా అనేది చూద్దాం. సేవ్ చేసుకున్నాను. సో ఒక్కసారి ఇక్కడ నేను యాడ్ క్లిక్ చేస్తాను, లేదు. ఎంటర్ టుడే వర్క్ టాస్క్ వచ్చింది. సపోజ్ ఇప్పుడు నేను గ్రాఫిక్ డిజైన్ ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది? 113 అపెండ్ చైల్డ్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. సో ఇక్కడ ఏంటంటే మనం ఆల్ అని పెట్టాం కదా, అది తీసుకోవట్లేదు. ఒకసారి తీసేసి ఇప్పుడు చూద్దాం. ఒకసారి గ్రాఫిక్ డిజైన్
యాడ్ అయింది, చూసారు కదా. బట్ ఇక్కడ ఏంటి, మనం అది పోవట్లేదు, బట్ క్లియర్ అయిపోవాలి కదా యాడ్ చేసిన తర్వాత. సో దానికి ఏంటంటే నేను ఇది యాడ్ అయిన తర్వాత ఇన్పుట్ అంటే మనకి క్రియేట్ లిస్ట్ కదా, క్రియేట్ లిస్ట్ డాట్ ఇన్నర్ డాట్ వాల్యూ ఈక్వల్ టు ఎంటీ. సేవ్ చేసి చూద్దాం ఒక్కసారి. ఇప్పుడు మనకి యాడ్ చేస్తే పాపప్ వచ్చింది. ఓకేగా, ఎంటర్ ఎవర్ టుడే వర్క్. ఓకే, ఇప్పుడు మనం ఎంటర్ చేద్దాం గ్రాఫిక్ డిజైన్ వర్క్. యాడ్ చేసాం, యాడ్ అయింది అండ్ ఇక్కడ క్లియర్ అయిపోయింది, చూసారుగా ఇన్పుట్. సో ఇక్కడ ఏంటి, ఇంకా ఇంటూ బటన్ యాడ్ చేయాలి మనం. సో ఇన్పుట్ ఇంటూ బటన్ యాడ్ చేయాలంటే మనకి ఇక్కడ ఇందాక లిస్ట్ ఐటెం యాడ్ చేసాం కదా, అలాగే మీరు ఒక లెట్ స్పాన్ బీటీఎన్ అని తీసుకోండి. ఓకేనా, దానికి డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ స్పాన్ and span btn dot class నేమ్ యాడ్ చేయాలి. దానికి ఏంటిది, అది ఏమి ఇచ్చాము ఇక్కడ, క్లాస్ నేమ్ ENTTL అంతేనా. అండ్ నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళి LI లోపల పెట్టాలి. సో ఇక్కడ LI అంటే ఏంటి, లిస్ట్ కదా మనం క్రియేట్ చేసుకుని, ఈ లిస్ట్ లోపల పెట్టాలి. సో లిస్ట్ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ స్పాన్ btn. సేవ్ చేద్దాం. ఓకేనా, ఇదేంటి, క్రియేట్ LI, దాని తర్వాత దాన్ని ఇదేంటి క్రియేట్ స్పాన్ డిలీట్ btn. అప్పుడు దీన్ని తీసుకెళ్ళి LI ఎలిమెంట్లో అపెండ్ చైల్డ్ కింద యాడ్ చేసాం. దాని తర్వాత ఆల్ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ ఐటమ్ని UL ఎలిమెంట్లోకి యాడ్ చేసాం. ఓకేనా, ఈ విధంగా. సో ఇప్పుడు ఒక్కసారి సేవ్ చేసుకుని చూద్దాం. సో యాడ్ చేస్తే ఏమివ్వకుండా ఎంటర్ టుడే వర్క్ టాస్క్ అని వస్తుంది. ఇక్కడ గ్రాఫిక్ డిజైన్ వర్క్ యాడ్ చేశాను. ఇంటూ బటన్ ఇలా వచ్చింది కానీ లోపల టెక్స్ట్ లేదు కదా, అదొకటి. ఓకేనా, సో మనం టెక్స్ట్ యాడ్ చేయాలి. టెక్స్ట్ ఏంటి ఇక్కడ యాడ్ చేసింది మనం, ఇది కాపీ చేసుకుని ఇక్కడ స్పాన్ btn డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు ఇలా యాడ్ చేయండి. ఇప్పుడు చూడండి ఏమైంది, గ్రాఫిక్ డిజైన్ యాడ్ అయిందా, బటన్ కూడా వచ్చేసింది. సో మనం ఏంటంటే డైరెక్ట్ యాడ్ చేస్తే పాపం ఎంటర్ చేయండి అని ఎంటీగా ఉన్నప్పుడు, అదే ఇక్కడ ఏదైనా టుడే టాస్క్ అని ఎంటర్ చేసినాక
యాడ్ క్లిక్ చేస్తే యూఎల్లో ఒక లిస్ట్ క్రియేట్ అయిపోవాలి. ఒక లిస్ట్ క్రియేట్ అయిపోయింది. చూసారు కదా, అండ్ క్రియేట్ అయిపోయి ఇక్కడ ఇంటూ బాక్స్ ప్లస్ ఇక్కడ చెక్ మార్క్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనం ఇది చెక్ చేసినప్పుడు ఇలా రావాలి, ఇది క్లిక్ చేసినప్పుడు డిలీట్ అయిపోవాలి. అది ఇప్పుడు చూడాల్సిన ఫంక్షనల్ పార్ట్. సో చూద్దాం. సో ఇక్కడ మనం యూఎల్ ఏం తీసుకున్నాం చూడండి, ఇక్కడ ఆల్ లిస్ట్ కదా, ఆల్రెడీ ఆల్ లిస్ట్లో ఉంది. ఆల్ లిస్ట్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ క్లిక్ చేసినప్పుడు నాకు ఒక ఫంక్షన్ ట్రిగర్ అవ్వాలి. ఫంక్షన్ ఈ విధంగా. సో ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు కొత్తగా చూడాల్సింది ఇక్కడ ఈ అని ఇద్దాం. ఇక్కడ ఈ అని ఇవ్వచ్చు, మీరు ఈవెంట్ అని కూడా ఇవ్వచ్చు. సో ఈ అంటే ఏమైతే చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈ. ఒకసారి సేవ్ చేసి చూద్దాం. క్లిక్ చేయగానే ఏమొచ్చింది ఇక్కడ, ఇలా దీంట్లో ప్రాపర్టీస్ వచ్చినాయి. ఇవన్నీ ఈవెంట్స్ అనమాట, కీస్ అనమాట ఇవన్నీ. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎలా ఎలిమెంట్ కావాలి, దీని లోపల యుఎల్ ట్యాగ్ కదా, ఇది యుఎల్ ట్యాగ్లో ఎల్ఐ. అది ఎలా అబ్జర్వ్ చేయాలంటే కిందకి రండి, మీరు పూర్తిగా ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు టార్గెట్ ఎల్ఐ అని కనిపించిందా, దాన్ని క్లిక్ చేయండి. దాంట్లో కిందకు వస్తే మీకు నోడ్ నేమ్ ఏముంది, ఎల్ఐ, క్యాపిటల్ ఎల్ఐ అని ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఇఫ్ ఈ డాట్ టార్గెట్ డాట్ ట్యాగ్ నేమ్ ఈక్వల్ టు ఎల్ఐ. 3 ఈక్వల్ టుస్ అంటే ఏమనుకున్నాం, డేటా టైప్ని కూడా కంపేర్ చేసింది అని కదా. సో ఇక్కడ ఏంటి మనకి నోడ్ నేమ్ అని ఉంది, ఎల్ఐ అని. సో దాని ట్యాగ్ నేమ్ని మనం కాల్ చేసుకుంటున్నాం. ఓకేనా. ఇది ట్రిగర్ ఎందుకు యూజ్ చేశానంటే ఇక్కడ ఉంది ట్రిగర్, టార్గెట్ ఎందుకు యూజ్ చేశానంటే ఇక్కడ టార్గెట్ అని ఉంది అందుకని. సో ఈ డాట్ టార్గెట్ అంటే ఈ ఈవెంట్లో ఈ పైన ఈ ఉంది కదా, ఇక్కడ ఈ అంటేనే కదా మనకు వచ్చింది ఇదంతా. ఇదిగోండి ఈ అని కనిపించింది, ఆ ఈలోనే మనకి టార్గెట్ ఎల్ఐ అని ఉంది. ఆ ఎల్ఐని నోడ్ నేమ్, ట్యాగ్ నేమ్ అంటారు అన్నమాట. నోడ్ నేమ్ అంటే మనకి ట్యాగ్ నేమ్. సో ఇలా కాల్ చేసుకున్నాం. క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవ్వాలి, అసలు ముందు క్లిక్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ క్లిక్. క్లిక్ చేసినట్టు మెసేజ్ రావాలి. క్లిక్ చేసాను, చూసారా క్లిక్డ్ అని వచ్చింది కింద. సో క్లిక్ అయింది, కింద క్లిక్ చేసిన క్లిక్డ్. ఓకే, వర్క్ అవుతుంది. సిమిలర్గా అలానే మీరు ఈలోకి వెళ్తే టార్గెట్ ఎలా ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. ఎల్ఐ లోపల మనకి స్పాన్ ఎలిమెంట్ ఉంది కదా, అలానే టార్గెట్ స్పాన్ అని ఉంటుంది చూడండి. స్క్రోల్ చేద్దాం నెమ్మదిగా. యా, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ చైల్డ్ అని ఉంది చూసారు కదా, స్పాన్. దీని ఒక్కసారి కిందకనండి, ఫస్ట్ ఎలిమెంట్ చైల్డ్. దాని చైల్డ్ ఎలిమెంటే కదా, దానికి కూడా ఇలా నోడ్ నేమ్ అని ఉంటుంది.
నోడ్ నేమ్ ఏముంది, స్పాన్ క్యాప్స్లో ఉంది చూసారు కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం దాన్ని కూడా అలాగే పెట్టుకుందాం. సేమ్ ఇది కాపీ పేస్ట్. ఇది ఎల్స్ ఇఫ్ ట్యాగ్ నేమ్ ఈక్వల్ టు స్పాన్ క్యాప్స్లో. ఏం కావాలి మనకి, స్పాన్ క్లిక్డ్. ఓకేనా, ఇది వచ్చి ఎల్ఐ క్లిక్డ్. చూద్దాం ఒకసారి చెక్ చేద్దాం. ఎల్ఐ క్లిక్డ్, స్పాన్ క్లిక్డ్ వచ్చింది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే తీసేసి ఎప్పుడైతే ఇది క్లిక్ చేసామో అప్పుడు ఈ డాట్ టార్గెట్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ టాగిల్ చెక్. అంటే మనం ఇక్కడ చూసారు కదా, ఇదే క్లాస్ నేమ్ ఇవ్వాలి. కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోండి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా. సో ఓకే, ఇలా పెట్టుకున్నాం. సిమిలర్గా ఇక్కడ కూడా ఈ డాట్ టార్గెట్ ఇక్కడేంటి, దీని ఒక పేరెంట్ చైల్డ్ అంటే ఎల్ఐ కదా. ఈ ఇక్కడ మీరు చూసుంటే స్పాన్ అనేది ఎల్ఐ లోపల ఉంది కదా. సో ఆ పేరెంట్ ఎలిమెంట్ డిలీట్ అయిపోవాలి. పేరెంట్ డాట్ రిమూవ్. ఒకసారి సేవ్ చేసి చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ ఉంది, నేను క్లిక్ చేసి ఏమవుతుంది, ఎర్రర్ వస్తుంది. టాగిల్ ఫంక్షన్ దీనికి లేదు. సో అది ఇక్కడ ఏంటంటే మనం చేసింది క్లాస్ లిస్ట్ యాడ్ చేయాలి. మనం ఏం చేసాం, క్రియేట్ లిస్ట్ యాడ్ చేసాం. పెద్ద బూత్ క్లాస్ లిస్ట్. ఇప్పుడు చూద్దాం ఒకసారి సేవ్ చేసి. గ్రాఫిక్ డిజైన్ వర్క్ యాడ్ అయింది. క్లిక్ చేస్తే ఓకే టాస్క్ అయిపోయింది. ఇది క్లిక్ చేస్తే డిలీట్ అయిపోయింది. చూసారు కదా. సో వర్క్ అవుతుంది. Monday, Tuesday, Wednesday, Thursday, Friday. వెళ్ళిపోయింది లిస్ట్. ఫ్రైడే ఓకే, ఇలా యాడ్ అయిపోయింది. సో నేను మధ్యలో డిలీట్ చేశాను, చెక్ చేశాను డిలీట్ అయిపోయింది. సో బట్ కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా ఎంటర్ చేసినాక యాడ్ చేస్తే రీఫ్రెష్ చేస్తే పోతుంది కదా. ఇదేంటి బై డిఫాల్ట్గా ఇక్కడ ఉంది మీకు, అందుకు వస్తుంది. ఇది తీసేద్దాము. ఇది ఈ హెచ్టిఎంఎల్ పార్ట్ ఉంది కదా, దీన్ని కామెంట్ చేసేద్దాం. సేవ్ చేసుకున్నా అండ్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు
వెబ్ డిజైన్ వర్క్, క్లయింట్ మీటింగ్, సోషల్ మీడియా పోస్టింగ్, సో అయింది కదా, క్లయింట్ మీటింగ్ అయిపోయింది, డిలీట్ కూడా వేసా, అండ్ ఇది అయింది. అండ్ వెబ్ డిజైనింగ్ పెండింగ్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని రిఫ్రెష్ చేస్తే మొత్తం పోయింది. అలా కాకుండా మనకి సేవ్ అయ్యి ఉండాలి అంటే ఇక్కడ ఎందుకు వచ్చి ఫంక్షన్ సేవ్ డేటా, సేవ్ ప్రెసెంట్ డేటా ఇలా పెట్టాను ఒక ఫంక్షన్. దానికి ఏంటి, లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్, సెట్ ఐటమ్ స్టోరేజ్. చూసారా, కీ అండ్ వాల్యూ అన్నారు. నేను ఇక్కడ కీ ఏమి ఇస్తున్నాను, దీంట్లో ఉన్న డేటా, దేంట్లో ఉన్న డేటా మనకి యూఎల్లో ఉన్న డేటా, అంటే ఇది ఆల్ లిస్ట్, ఆల్ లిస్ట్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్. ఇన్నర్ టెక్స్ట్ కాకుండా హెచ్టిఎంఎల్ తీసుకోవాలి, ఎందుకంటే లోపల ఎల్ఐ ట్యాగ్స్ ఉన్నాయి, యూఎల్ లోపల ఎల్ఐ ఉన్నాయి, ఎల్ఐ లోపల స్పాన్ ఉన్నాయి. సో హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ కూడా రీడ్ అవ్వాలంటే ఇన్నర్ డాట్ హెచ్టిఎంఎల్ తీసుకోండి. కొంతమంది ఇన్నర్ డాట్ టెక్స్ట్ తీసుకుని నాకు వర్క్ అవ్వలేదని అంటారు, అర్థమైందా? సో అలా తీసుకోండి. సో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ఏంటంటే కాపీ చేసుకోండి, ఆఫ్టర్ డిలీటింగ్ ఎలిమెంట్ అయినా లేదా చెక్ చేసినా కూడా సెమీకోలన్ ఇవ్వండి ఎండ్లో, అండ్ ఇక్కడ సేవ్ చేద్దాం. అండ్ ఈ ఎలిమెంట్స్ని కూడా గెట్ చేసుకోవాలి కదా, దానికి ఏంటంటే డేటాని గెట్ చేసుకోవడానికి ఫంక్షన్ షో సేవ్డ్ డేటా, ఇప్పుడు లోకల్ స్టోరేజ్ మనం ఏంటి, ఆల్ లిస్ట్ ఆల్ లిస్ట్ డాట్ ఇన్నర్ HTML equal to local storage dot get items of, దీంట్లో మనం డేటా కింద స్టోర్ చేసుకున్నాం కదా, ఆ డేటాని ఎక్కడికి రప్పిమంటున్నాం అంతే. నెక్స్ట్ ఇక్కడ సేవ్డ్ డేటా ఇలా పెట్టేసాం. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఎందుకు వచ్చినాయి, మనం అది ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి. సో సపోజ్ నేను టెక్స్ట్ పెడతాను, చెక్ పెట్టాను, చూసారా మళ్ళీ వచ్చింది. అదే డిలీట్ కొట్టేస్తాను, చూడండి. ఒకసారి ఇది క్లోజ్ చేసేసుకుని మళ్ళీ ఓపెన్ చేసుకున్నాం, మళ్ళీ ఓపెన్ విత్ లైవ్ సర్వర్. చూసారు కదా, ఆ డేటా అలానే ఉండిపోయింది. సో ఈ విధంగా మీరు టు డూ లిస్ట్ యాప్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మీకు ఏదైనా ఫంక్షనింగ్ పార్ట్ ఇస్తే ఆ
ఫంక్షనింగ్ పార్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్పుకుంటూ వచ్చాను. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది ఇంట్రెస్టింగ్గా ఉంటారు కదా ఇలాంటివి నేర్చుకోవాలి, వాళ్ళందరికీ షేర్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో. ఇంకా మరిన్ని టాపిక్స్ వస్తాను. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.